హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ మాల్పా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయటికి క్రిస్పీగా, లోపల మెత్తగా, తీయగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే మాల్పా రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి నేను చూపించే విధంగా బనానాని తొక్కలు తీసి వేసుకుందాం. అలాగే అందులోనే 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు పంచదార, 2-3 యాలకులు, చిటికెడు ఉప్పు, 1 కప్పు పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఇదంతా బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక పిండిని ఇలా స్లోగా ఒకే ప్లేస్లో డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేయడం వల్ల మాల్పా రౌండ్గా వస్తుంది, చక్కగా వస్తుంది. అలాగే ఈ మాల్పాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కింద సైడ్ బాగా ఫ్రై అయ్యాక మరో పక్కన టర్న్ చేయండి. మరో పక్కన కూడా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 2 పక్కల కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టండి. రెండు పక్కల కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టండి. షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం అనేది మంచి కలర్లోకి రావడానికి కొంచెం సాఫ్రాన్ని వేస్తున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. షుగర్ అంతా కరిగాక మాల్పాని పాకం పట్టించి తీసుకుందాం. ఇవి పాకం పట్టే కొద్దీ సాఫ్ట్గా అవుతాయి. కొంచెం డ్రై ఫ్రూట్ని వేసుకొని గార్నిష్ చేసుకోండి. డెలిషియస్గా స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా గోధుమ పిండితో ఈజీగా చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.